ఏవండి, మనం ఎప్పుడు బయటకొచ్చినా మీరు అమ్మాయిలందరిని ఎందుకలా చూస్తారు? నీకంటే అందంగా ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాను. కానీ ఎవరూ కనిపించట్లేదు. మీరెంత మంచివారండి. నేనంటే మీకెంత ఇష్టమో. అమ్మయ్య! టైంకి కవర్ చేశాను. లేకపోతే నా పని అయిపోయేది ఈరోజు. చెప్పేదైతే ఏది వినండి. ఆస్తి మట్టి కావాలి. ఏదో తేడాగా ఉందేంటి? అదంతా అనవసరం. ఆస్తి మట్టికి ఇద్దరికి పంచాలి సమానంగా. మీరు ఎన్ని చెప్పినా నేను వినండి. మా ఆవిడతో మాట్లాడండి. ఏమే మాట్లాడవే. ఆ! ఆ! ఆస్తి మాత్రం కావాల్సిందే. సమానంగా పంచాల్సిందే. విన్నారు కదా. బాగా అడిగారండి. అలా అడిగితే గాని ఆస్తి రాదు. ఇంతకీ ఎవరు ఫోన్‌ది? మీ తమ్ముడు. అదే నా ఫ్రెండ్ కీర్తి ఉంది కదా! తను పెళ్లి చేసుకో. అదే మొన్న మన ఇంటికొచ్చింది కదా! ఆ అమ్మాయే. నువ్వు ఒప్పుకుంటే నేను మాట్లాడతాను. మీ ఇద్దరి ఈడు జోడు చాలా బావుంటుంది. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నానే. నువ్వు అను ఇప్పుడే తాళి కట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వు సాయంత్రం ఫోన్ చేయరా తమ్ముడు. ఓ మీ తమ్ముడితో మాట్లాడుతున్నావా? ఇప్పుడే వస్తానే. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా? నేనేం చేశాను? మన పక్కింటి పద్మతో మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవా? నేనేం చేశాను? నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పానుగా. నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నా మాట అంటే నీ మాట నేను వింటాను. అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పెళ్లికి ముందు మీ ఆయన ఇక్కడికని అక్కడికని మొత్తం అన్ని తిప్పి చూపిస్తాడు అంటే ఏంటో అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయన ఒక డిమార్ట్‌కి, రైతు బజార్‌కి తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళడని. బ్రేకింగ్ న్యూస్. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన తర్వాత సిస్టర్స్ కి 10,000 రూపాయల కన్నా తక్కువగా ఇస్తే జైల్లో వేస్తున్నారు. సో అన్నయ్యలు చూసుకోండి మరి. హలో తమ్ముడు, నీకు ఒక రీల్ పంపిస్తున్నాను చూడు. చూసి రాఖీ పండగ కల్లా ఆ 10,000 రెడీ చేసుకో, ఓకేనా? ఏదో తేడాగా ఉందేంటి? ఇంతకీ అలా తిరుగుతున్నావు. నాకెందుకో మా తమ్ముడు ఆఖరి టైంలో హ్యాండ్ ఇస్తాడేమో అనిపిస్తుంది. దేనికి? రాఖీ పండుగ వస్తుంది కదా, మొన్న రీల్ చూపించి 10,000 కొట్టమని చెప్పాను. అది కొడతాడా లేదా అని డౌట్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంది. చూడు ఏం చేస్తాను. నీ కాళ్ళు మొక్కుతా అన్నా, నీ దండం పెడతా అన్నా, నేనొక్క చెల్లెనే